పేర్లో ముస్లిమే, కానీ ఆచరణలో ముస్లిం లేడు. సోదరులారా, పెద్దలారా, అల్లాహ్కే నబీ అలైహిస్సలాతు వస్సలాం ఒక్క మాటలో చెప్పేశారండి, మన్ తరక స్సలాహ్, ఎవరైతే నమాజుని తిరస్కరించారో, నమాజు విడిచిపెట్టారో, ఫఖద కఫర్, అతడు సత్య తిరస్కారానికి పాల్పడ్డాడు. ఒక్క నమాజ్కి అలాగంటే ఎన్ని నమాజులు వదిలేస్తున్నావు? కొద్దిమంది మస్జిద్ బాత్రూమ్ వాడుకుంటారండి. మీరు చూసారో లేదో, కొన్ని సిటీల్లో మస్జిద్లు బయట దుకాణాలు ఉంటాయి, షాపులు. ఆ షాపుల్లోనే ఉంటారో, బాత్రూమ్ వాడుకుంటారో, మస్జిద్లు వాడుకుంటారో, నమాజ్ కావడానికి కాళ్ళు పడిపోతాయి, కాళ్ళు పడిపోతాయి. అద్దే మస్జిద్ వెనకాతలే అజాన్ శబ్దం వినపడుతూ ఉంటుంది, గురువు గారు కాళ్ళు మాత్రం మస్జిద్ వైపు రావు. సోదరులారా, పెద్దలారా, ఏంటి పరిస్థితి? ఇంత దారుణమైన బలహీనమైన విశ్వాసంతో మనం ఉంటే, కనీసం వల్ల ఆజ్ఞ పూర్తి చేయడానికి మన కాళ్ళు మనల్ని మస్జిద్ వైపు నడిపించకపోతే, ఖురాన్ మజీదులో అల్లాహ్ క్లియర్ గా చెప్తాడు. దాని సారాంశం ఏంటి? తీర్పు దినం రోజున అల్లాహ్ యొక్క నూర్, అల్లాహ్ యొక్క వెలుగు చూసి విశ్వాసులందరూ కూడా సజ్దాలో ఉంటారు. ధన్ 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 సజ్దాలో పడిపోతారు. కొద్ది మంది దీపులు వంగవు. ఎవరు వాళ్ళు? ధార్మిక పండితులు, ముఫస్సిరీన్, ఖురాన్ యొక్క తఫ్సీర్ రాసే గురువులు ఏం రాశారంటే, ప్రపంచంలో ఎవరైతే ఏ కారణం లేకుండా నమాజ్ విడిచిపెడతాడో, రుకు చేయడో, సజ్దా చేయడో, అల్లాహ్ ముందు సాష్టాంగపడో, అక్కడ ఆ రోజు కూడా సాష్టాంగపడే అవకాశం ఇవ్వడు అల్లాహ్. వీళ్ళందరూ ఆశ్చర్యపోతూ అడుగుతారు, వీళ్ళంతా ఏంటి, అందరూ కూడా సజ్దా చేశారు కదా అల్లాహ్ ముందు, వీళ్ళంతా సజ్దా చేయట్లేదంటే, ప్రపంచంలో వీళ్ళు ఏ కారణం లేకుండా నమాజ్ వదిలేసి ఆ మంచాల మీద పడుకుని ఆ టీవీలు చూడటం, ఆ షాపులో ఉండి ఆ వ్యాపారం చేసుకోవడం, ఆ పనుల్లో ఉండి బిజీ అయిపోవడం, ఆ కారణంగా వీళ్ళు నమాజ్ విడిచిపెట్టేసేవారు. ఈ రోజున వాళ్ళకి సజ్దా చేసే అవకాశం అల్లాహ్ ఇవ్వడు. ఎందుకు ఇస్తాడు? ముస్లిం అంటే కేవలం పేరుకేనా? మస్జిద్కి వచ్చేది ఉండదు, నమాజ్ చేసేది ఉండదు, మస్జిద్లో కనపడేది ఉండదు. రానంటున్నాడు ఇమాంసం, భయపడండి, పర్వాలేదు, నేను 18 ఏళ్ళు ఇమామత్ చేసిన వాళ్ళే కదా. వార్నింగ్లు ఎవరికి ఇవ్వరో, ఇమాములకి మౌజులకి ఇస్తారు వార్నింగ్లు.